హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో సైన్స్ పెడగాజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 స్ట్రాంగ్లీ రికమెండ్స్ దట్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్ షుడ్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది అప్పర్ ప్రైమరీ లెవెల్లో సైన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని రికమెండ్ చేసింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. స్టూడెంట్స్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేయాలి. ఆప్షన్ బి, హెల్ప్ స్టూడెంట్ టు బి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్. స్టూడెంట్స్ని ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంచడంలో హెల్ప్ చేయాలి. ఆప్షన్ సి, హెల్ప్ స్టూడెంట్ టు అక్వైర్ కాంపిటీషనల్ స్కిల్స్. స్టూడెంట్స్ కాంపిటీషనల్ స్కిల్స్ని అక్వైర్ చేసుకోవడంలో హెల్ప్ చేయాలి. ఆప్షన్ డి, ఫాలో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. టీచింగ్ మరియు లెర్నింగ్ సబ్జెక్ట్లో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఆధారంగానే రూపొందించారు. ఎందుకంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది పిల్లవాడు స్వయంగా నేర్చుకోవాలి, చేసి నేర్చుకోవాలి అనే దానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 అనేది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద సెక్షన్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఫర్ క్లాస్ 8 ప్రైమర్లీ ఎయిమ్ సెట్. 8th క్లాస్ ఎన్సీఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్లలో యాక్టివిటీస్ మరియు ప్రాజెక్ట్స్ని ఇంక్లూడ్ చేశారు. వీటి యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఎన్హెన్సింగ్ ఇన్ డెప్త్ అండర్స్టాండ్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. పిల్లల యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ని డెప్త్గా అండర్స్టాండ్ చేయించడం. ఆప్షన్ బి, కీపింగ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ డ్యూరింగ్ వెకేషన్ టైంలో పిల్లల్ని ఎంగేజ్గా ఉంచడం. ఆప్షన్ సి, అసెసింగ్ ద స్టూడెంట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్. పిల్లల యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ని అసెస్ చేయడం. ఆప్షన్ డి, ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ ఫర్ ఎక్స్టెండ్ లెర్నింగ్. పిల్లలు నేర్చుకున్న లెర్నింగ్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఆపర్చునిటీ అవకాశాలు అనేవి కల్పించడం. ప్రతి లెసన్ వెనకాల కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి ఇస్తారు. అందులో యాక్టివిటీస్ మరియు ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లవాడు ఆ లెసన్లో నేర్చుకున్న లెర్నింగ్ని ఎక్స్టెండ్ చేసుకునే ఉద్దేశంతో వీటిని ఇస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈజ్ టు. సైన్స్ ఎగ్జిబిషన్స్ని నిర్వహించడం యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, గ్రేడ్ స్టూడెంట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్. పిల్లల యొక్క ప్రాక్టికల్ స్కిల్స్కి గ్రేడ్ ఇవ్వడం. ఆప్షన్ బి, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు కంపీట్ విత్ అదర్. ఇతర పిల్లలతో కంపేర్ చేసుకోవడానికి పిల్లలకి అవకాశాలు ఇవ్వడం. ఆప్షన్ సి, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు షోకేస్ దేర్ క్రియేటివ్ ఐడియాస్. తమ క్రియేటివ్ ఐడియాస్ని, సృజనాత్మకమైన ఐడియాస్ని వారు షో చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వడం. ఆప్షన్ డి, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు ఎన్హాన్స్ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. తమ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బెటర్గా చూపించడం కోసం అవకాశాలు కలిగించడం. సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని బయట పెట్టడం కోసం నిర్వహిస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద టెక్నిక్ ఆఫ్ క్లాస్ రూమ్ క్వశ్చనింగ్ ఇన్ టీచింగ్ ఆఫ్ సైన్స్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఫర్. క్లాస్ రూమ్ టీచింగ్లో క్వశ్చనింగ్ అనే టెక్నిక్ని మోర్ ఎఫెక్టివ్గా ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఎన్ష్యూరింగ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ యొక్క లెవెల్స్ని ఎన్ష్యూర్ చేయడం కోసం. ఆప్షన్ బి, డెవలపింగ్ ప్రాబ్లమ్ స్కిల్స్. పిల్లల్లో ప్రాబ్లమ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం. సి, డెవలపింగ్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్లో డిసిప్లిన్ని డెవలప్ చేయడం కోసం. ఆప్షన్ డి, ప్రమోటింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్నెస్. పిల్లల్లో క్రియేటివ్ మరియు ఇన్నోవేటివ్నెస్ని పెంచడం కోసం. మనం క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తున్నప్పుడు క్వశ్చనింగ్ అనే టెక్నిక్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చెప్తున్న లెసన్ అనేది పిల్లవాడు ఎంత లెవెల్ వరకు అర్థం చేసుకుంటున్నాడు, అర్థం అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మధ్యలో క్వశ్చనింగ్ అనేది చేస్తాం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ, ఎన్ష్యూరింగ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డిజైర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. ఈ కింది వాటిలో అప్పర్ ప్రైమరీ లెవెల్లో సైన్స్ లెర్నింగ్ యొక్క ఆబ్జెక్టివ్ కానిది ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, టు అక్వైర్ సైంటిఫిక్ లిటరసీ. ఆప్షన్ బి, టు డెవలప్ రేషనల్ థింకింగ్. ఆప్షన్ సి, టు అక్వైర్ ఎసెన్షియల్ ప్రాసెస్ స్కిల్. ఆప్షన్ డి, టు ప్రమోట్ బెటర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి పంపించడం, వాళ్ళని వాటి కోసం ప్రిపేర్ చేయడం అనేది ఎప్పుడు నెగిటివ్. కాబట్టి అది ఆబ్జెక్టివ్ కాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద టెక్నిక్ ఆఫ్ రోల్ ప్లే ఈజ్ కన్సిడర్డ్ టు బి అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఇన్ టీచింగ్ ఆఫ్ సైన్స్ బికాస్. సైన్స్ టీచింగ్లో రోల్ ప్లే అనేది యాక్టివ్ స్ట్రాటజీని కలిగి ఉంటుంది. ఎందుకు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఇట్ ఎన్ష్యూర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ రోల్ ఇన్ రియల్ లైఫ్. ఒకరి యొక్క జీవితాన్ని రియల్ లైఫ్లో చూపిస్తుంది. రియల్గా మనం అర్థం చేసుకోవడానికి రోల్ ప్లే అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ బి, ఇట్ ఎన్ష్యూర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్లో పిల్లలు యాక్టివ్ పార్టిసిపేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆప్షన్ సి, ఇట్ ఈస్ లైక్లీ టు ప్రమోట్ సోషల్ స్కిల్స్ ఆఫ్
స్టూడెంట్స్ పిల్లల్లో సోషల్ స్కిల్స్ని ప్రమోట్ చేస్తుంది. ఆప్షన్ డి ఇట్ ఎన్ష్యూర్ బ్రేకింగ్ ఆఫ్ మోనోటోనీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మోనోటోనీ అనే దాన్ని దూరం చేస్తుంది పిల్లల నుండి. వీటికి సంబంధించి రోల్ ప్లేకి సంబంధించి ఇవన్నీ ఆప్షన్స్ కరెక్టే. కానీ రోల్ ప్లే అనేది మన కళ్ళ ముందు జరుగుతుంది, మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ అనేది బెటర్ ఆన్సర్గా చెప్పొచ్చు. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే, కానీ ఈ 4గిట్లో ఏ అనేది కరెక్ట్గా చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎన్సిఎఫ్ 2005 రికమెండెడ్ దట్ టీచింగ్ ఆఫ్ సైన్స్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్ షుడ్ ఎంపసిస్ మ్యాక్సిమం ఆన్. ఎన్సిఎఫ్ 2005 అనేది అప్పర్ ప్రైమరీ స్టేజ్లో టీచింగ్ చేయడంలో సైన్స్ యొక్క మ్యాక్సిమం ఎలా ఉండాలని చెప్పింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ రిలేటింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. క్లాస్ రూమ్ లెర్నింగ్ని లైఫ్ అవుట్ సైడ్ స్కూల్తో కనెక్ట్ చేయాలి. ఆప్షన్ బి మెమోరైజింగ్ ఆల్ సైంటిఫిక్ టర్మ్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సైంటిఫిక్ టర్మ్స్ని బట్టి పట్టించాలి. ఆప్షన్ సి ఆన్సరింగ్ ఆల్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చెప్పాలి. ఆప్షన్ డి ఇంప్రూవింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామినేషన్లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని బెటర్గా చేయాలి. అయితే ఎన్సిఎఫ్ 2005 అనేది క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ లైఫ్తో కనెక్ట్ చేయమని చెప్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ అడాప్టెడ్ బై ఏ సైన్స్ టీచర్ రిఫ్లెక్ట్ సైంటిఫిక్ టెంపర్ ఆన్ హర్ పార్ట్. ఈ కింది వాటిలో ఏ అప్రోచ్ని సైన్స్ టీచర్ అడాప్ట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ మెయింటైనింగ్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్లో పర్ఫెక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. ఆప్షన్ బి కవరింగ్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సిలబస్ని కవర్ చేసేయడం. ఆప్షన్ సి ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్ రూమ్. పిల్లల్ని క్లాస్ రూమ్లో క్వశ్చన్స్ అడగనివ్వడం. ఆప్షన్ డి ప్రిపేరింగ్ డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్స్ టు ఎన్హాన్స్ లెర్నింగ్ని బెటర్ చేయడం కోసం డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం. ఏ టీచర్ అయినా తన క్లాస్ రూమ్లో పిల్లల్ని క్వశ్చన్స్ అనేవి అడగనివ్వాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్. దిస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రైమర్లీ ఏమేట్. ప్రతి లెర్నింగ్లో హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ మరియు ప్రాజెక్ట్స్ అనేవి ఇంటిగ్రల్గా ఉంటాయి. వీటి యొక్క ప్రైమరీ ఏం ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ అసెసింగ్ ద స్టూడెంట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్. పిల్లల యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ని అసెస్ చేయడం. ఆప్షన్ బి కీపింగ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ ఆల్ ద టైమ్. పిల్లల్ని ఎప్పటికీ ఎంగేజ్గా ఉంచడం. ఆప్షన్ సి మెయింటైనింగ్ డిసిప్లిన్ ఇన్ ద ల్యాబొరేటరీలో పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచడం. ఆప్షన్ డి ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ ఫర్ ఎక్స్టెండ్ లెర్నింగ్. తమ లెర్నింగ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశాలు కలిగించడం. హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. వాళ్ళు చేసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. వీటి ద్వారా పిల్లల యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి మనం అసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ సూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్. పిల్లల్లో సైంటిఫిక్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడానికి కింది వాటిలో ఏది మోస్ట్ సూటెడ్గా ఉంటుందనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కండక్టింగ్ సైన్స్ క్విజ్లను నిర్వహించడం. ఆప్షన్ బి ఆర్గనైజింగ్ ఫీల్డ్ విజిట్, బయటికి పిల్లల్ని తీసుకెళ్లడం. ఆప్షన్ సి కండక్టింగ్ సైన్స్ ఒలింపియాడ్స్, పిల్లల యొక్క సైన్స్ ఒలింపియాడ్స్ని నిర్వహించడం. ఆప్షన్ డి పర్ఫార్మింగ్ ల్యాబొరేటరీ వర్క్, పిల్లలకి ల్యాబొరేటరీకి సంబంధించిన వర్క్ అనేది చేయించడం, వాళ్ళతో ల్యాబొరేటరీ వర్క్ అనేది పర్ఫామ్ చేయించడం. పిల్లల్లో సైంటిఫిక్ స్కిల్స్ అనేవి ల్యాబొరేటరీ వర్క్లోనే వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. ఇవి సైన్స్ పెడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.